మనిషిలో ఉండే ఆవేశాన్ని చల్లార్చుకోవడానికి నినాదం, ఆందోళన, ఆవేశం, ఆగ్రహం ఇవి ఉద్యమాలు. అన్నీ ఉద్యమం చేస్తే అన్నీ జరిగిపోతాయి అంటే గనక రోజు అందరూ ఉద్యమాలే చేస్తారు, ఇంకేముండదు. కానీ ఉద్యమం అనేటువంటిది ఉద్వేగాన్ని ప్రదర్శించేటటువంటి ఒక సాధనం. ప్రజాస్వామ్యంలో అది ముఖ్యం. రోజు ఏదో ఒక సమస్య ఉంటానే ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి. ఆ సమస్యని చెప్పుకోవాలనుకుంటారు. సమాజం పట్టించుకోనప్పుడు ఉద్యమాల ద్వారా ఉధృతం చేసి ప్రజల్లోకి వెళ్ళాలి. దానికి ఒక వేదిక అనేది బాధ్యత. డెమోక్రసీ. ధర్నా చౌక్ అని ఉండేది. ఎప్పుడో నా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా. ధర్నా చౌకులు, అక్కడ కార్యక్రమాలు చాలా కవర్ చేసినోడిని హైదరాబాద్లో. ఆ పార్కు అదంతా నడుస్తూ ఉండేది. అక్కడ చాలామందికి ఉపాధి కూడా అది. టెంట్లు వేసేవాళ్ళు, కుర్చీలు వేసేవాళ్ళు, బల్లలు వేసేవాళ్ళు, ఆ జంపకానాలు వేసేవాళ్ళు, వాళ్ళకి కావాల్సిన ఆహారం అవి ఏర్పాటు చేసేటువంటి వాళ్ళు. అక్కడ తినడానికి అవి సమోసాల దగ్గర నుంచి, సోడాల దగ్గర నుంచి, కూల్ డ్రింకుల దగ్గర నుంచి అమ్ముకునేటువంటి వాళ్ళు, పప్పులు గిప్పులు అమ్ముకునేటువంటి అది ఒక పెద్ద ఇది ఉండేది. కేసీఆర్ వచ్చాక అసలు ఏ ఉద్యమాల ద్వారా తన అధికారంలోకి వచ్చాడో ఆ ఉద్యమాల్ని అణచివేస్తూ ధర్నా చౌక్ని మూసేసి, అదేమంటే స్థానిక ప్రజలందరూ ప్రశాంతంగా తిరగడానికి వాళ్ళ జీవితాలు ఇబ్బంది కాకుండా అన్నట్టు చెప్పుకోవచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ధర్నా చౌక్ పునరుద్ధరణకి ఆదేశాలు ఇచ్చారు. అయితే స్థానిక ప్రజలకు ఇబ్బంది కలగడం కానీ, ట్రాఫిక్కి కానీ ఇబ్బంది లేకుండా యాక్షన్ తీసుకోమని చెప్పారు.